ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క సిలువ ధ్యానం రోజుల్లో, లెంట్ డేస్లో దేవుని బిడ్డలారా, మనము దేవుని వైపు తిరగాలనేది దేవుని యొక్క చిత్తం. కనుక మీ కుటుంబంలో ఇంకా ఎవరెవరైతే రక్షించబడకుండా మారు మనసు పొందకుండా ఉన్నారో వాళ్ళందరూ రక్షణ కొరకు మీరు ప్రార్థన చేయాలి. వాళ్ళు ప్రభు చెంతకు తిరగాలి. ఖచ్చితంగా తిరుగుతారు. మనము స్ట్రాంగ్గా ప్రార్థన చేద్దాం. మీరు ఈ విషయంలో కృంగిపోవద్దు. నేను చాలా రోజులుగా పలానా నా సహోదరుడు, లేకపోతే నా భర్త, నా తోడపుట్టిన వాళ్ళు, నా పిల్లలు రక్షణ పొందాలని ప్రార్థిస్తున్నాను, కానీ వాళ్ళు రక్షణలోనికి రాలేదని కొంచెంమంది కృంగిపోతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఎందుకు ప్రభు కూడా నా ప్రార్థన ఆలకించట్లేదని ఆవేదన చెందుతున్నారు. మీరు ఎంతో మాత్రం కృంగిపోవద్దు, ఆవేదన చెందవద్దు. త్వరలో వాళ్ళు రక్షించబడి ప్రభు దగ్గరికి రావటాన్ని మీరు చూడబోతున్నారు. రక్షణార్థమైన కార్యం త్వరలో మీ కుటుంబంలో జరగబోతుందని నేను ప్రవచిస్తున్నాను. మీ ఇంట్లో ఇంకా రక్షించబడలేని వాళ్ళు త్వరగా రక్షణ పొంది ప్రభును కనపరచబోతున్నారని ప్రభు చెప్తున్నాడు. అయితే మీకు దేవుడిచ్చిన వాగ్దానం యోహాను సువార్త 16:20. దేవుని బిడ్డలారా, మన కొద్ది దినాలుగా పేదరు గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. పేదరు మరి అప్పుడు దాకా యేసుతోనే ఉన్న పేదరు ఎప్పుడైతే శ్రమ అనేది ప్రారంభించిందో అప్పుడు ఆయన దేవునికి దూరం అయిపోయాడు. యేసును విడిచి వెళ్ళిపోయాడు. కనీసం యేసు పడిన శ్రమలో సగం భరించకపోయినా యేసు వెంట వెళ్ళలేకపోయాడు. అదే బాధకరమైన విషయం. దూరంగా ఉండి యేసును వెంబడించుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే ఇంకా మరణించడానికి, యేసు కొరకు మరణించడానికి అంత ధైర్యం చాలేదు, అంత శక్తి ఆయన పొందుకోలేదు. అందుకొరకే దూరంగా ఉండి వెంబడించారు. అయితే నేను నిన్న చెప్పినట్టుగా యోహాను ఏం చేస్తాడంటే ఆయన్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళటం. అటు తర్వాత యోహాను సువార్త 14:16 మనం చూస్తున్నాం. యేసు దగ్గరికి తీసుకెళ్ళాడంట. లూకా సువార్త 22వ అధ్యాయం 61-62లో ఆయన పశ్చాత్తాపడి ఏడ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు మీరు దేవుని వైపు తిరిగే స్పోజుగా భావించండి. నేను పరిశుద్ధుని అని అనుకోవటమే పెద్ద పాపం. ఎందుకంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటాయి. మనం దేవుని యొక్క వెలుగులోనికి, వాక్య వెలుగులోకి వెళ్తేనే మన పొరపాట్లు, మన లోపాలు ఎక్కడ పడిపోయామనే విషయం మనకు క్లియర్గా అర్థమవుతాయి. మీలో చాలామందికి అటువంటి ఒప్పింప చేసే అనుభవం లేదు. నేను పరిశుద్ధుని, నేను పరిశుద్ధురాల్ని, నాలో ఏ తప్పు లేదు, నాలో ఏ లోపం లేదు అన్నట్టుగా ఆ సున్నిధితో వ్యవహరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు అలా ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ పశ్చాత్తాపడి మీరు గనక దేవుని వైపు మరలితే, దేవుని దగ్గరకు వస్తే, మొదటిగా మీ జీవితంలో జరిగే కార్యం ఏంటో మీకు చెప్పాలని ఈరోజు మీ ముందు నిలబడ్డాను. మీరు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకుంటారు. మీ పొజిషన్ పోగొట్టుకున్నవి సమస్తాన్ని పొందుకుంటారు. సో లూకా సువార్త 15వ అధ్యాయం 21-22 వచనంలో పశ్చాత్తాపడిన తప్పిపోయిన కుమారుని యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. చాలా రోజుల తర్వాత, సమస్తాన్ని కోల్పోయిన తర్వాత పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగాడు. అలాగ దేవుని వైపు తిరిగినప్పుడు ఆ తండ్రి వైపు తిరిగాడు. పశ్చాత్తాపడి తండ్రి వైపు తిరిగాడు. అప్పుడు వెంటనే ఆ తండ్రి ఆయన అడగలేదండి, అడగకుండానే సమస్తాన్ని సమకూరుస్తున్నాడు. ఆయనకు త్వరగా వస్త్రం తెచ్చి పెట్టమంటున్నాడు. తర్వాత త్వరగా జోడు తొలగించమంటున్నాడు. తర్వాత కొవ్విన దూడ వధించమంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఉంగరం తొలగించమంటున్నాడు. ఇవన్నీ అడగకుండా ఇవ్వటాన్ని మనం చూస్తున్నాం. మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడి దేవుని వైపు
మరలించబడతామో ఈ తప్పిపోయిన కుమారులాగా మన పోగొట్టుకున్న సమస్తాన్ని పొందుకుంటాం. నంబర్ 1, సమకూర్పు అనేది జరుగుతాయి. రెండవదిగా దేవుని బిడ్డలారా, మరి మీరు అడగకుండానే దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు. మనం ప్రార్థించి దేవుని నుండి పొందుకునే ఆశీర్వాదాలు కొన్ని అయితే, కొన్ని ఆశీర్వాదాలు మనం అడగకుండానే దేవుడు ఇచ్చేస్తాడు. ఈ తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడి తిరిగి వచ్చినప్పుడు ఇవన్నీ అడిగాడా చెప్పండి? నాకు వస్త్రం కావాలని చెప్పి అడిగాడా? అడగలేదే. ఉంగరం కావాలని అడిగాడా? నేను దుర్వ్యాపారం చేయడానికి కోసం, పాపం చేయడానికి కోసం, పాపంలో ఎంజాయ్ చేయడానికి కోసం నా ఉంగరాన్ని అమ్మేసని చెప్పి నాకు ఉంగరం ఇవ్వద్దు డాడీ చెప్పి అడిగాడు? అడగలేదు. అడుగని ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వగలుగుతాడు. మీరు ప్రార్థనలో పెట్టని ఆశీర్వాదాలు, అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్స్ వస్తాయి. ఎప్పుడంటే మనం పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగినప్పుడు. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో మరలా మన పొజిషన్లోకి వచ్చేస్తాం. ఆయన కూలివాడుగా చేర్చుకోమన్నాడు, కానీ ఆ తండ్రి మాత్రం ఆయన కుమారుడుగానే చేర్చుకున్నాడు, కుమారుడుగానే సంబోధించాడు. సో ఆయన తన పొజిషన్లోనికి మరలా వచ్చేసాడు. తన వారసత్వంలోనికి, తండ్రి యొక్క వారసత్వంలోనికి వచ్చేసాడు. దేవుని బిడ్డలారా, ఇది పశ్చాత్తాపడటం వలన కలిగే ఆశీర్వాదం. మన నుండి దేవుడు ఏమి కోరడు. మనం నిజమైన పశ్చాత్తాపడాలని మాత్రమే కోరుకుంటాడు. ఈరోజు మీలో లోపాలు ఉంటాయి, నాలో లోపాలు ఉంటాయి. మీరు దేవుని సన్నిధిలో మరి ప్రార్థించడానికి ముందు పశ్చాత్తాపడాలి, దేవుని దగ్గర అడగాలి, ఆత్మ పరిశోధన చేసుకోవాలి. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతానంట మన ధన్యులమని 32వ కీర్తన 1 వచనంలో రాయబడి ఉంది. పశ్చాత్తాపడిన ఆ శృంగరి నీతిమంతుడిగా తిరిగి వెళ్ళాడని మనము లూకా సువార్తలో చూస్తున్నాం. లూకా సువార్త 18:10 పశ్చాత్తాపడి ప్రార్థిస్తున్నాను, క్షమించమని చెప్పి అడుగుతున్నాను. తర్వాత నెక్స్ట్ వచనంలో రాయబడి ఉంది, నీతిమంతుడిగా తిరిగి వెళ్ళాడు. కాబట్టి పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి చేరే సమయము ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దేవుని చెంత చేరే సమయం. మే ద లార్డ్ బ్లెస్ యూ. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన నమ్మకమైన పరలోక తండ్రి, అందరిలో పశ్చాత్తాపం కలిగించేమని అడుగుతున్నాను. యేసుక్రీస్తు నామంలో పశ్చాత్తాపం కలగాలని ప్రార్థిస్తున్నాను. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరగాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుని కొలత లేని ప్రసన్నం ఇప్పుడే తాకాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుని మహిమ తాకాలని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే ముట్టండి ప్రభా. అనారోగ్యంతో బలహీనతో ఉన్న ప్రతి ఒక్కరు ముట్టుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. విజయవాడలో దహించు అగ్ని విడుదల సదస్సు మార్చ్ 3, 4, 5 తేదీలలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ చార్లెస్ గారు చెన్నై, డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం విడుదల పరిచర్యలో ఉన్న వారికి ప్రత్యేకమైన తర్ఫీదు ఇవ్వబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 300 రూపాయలు మాత్రమే. దూర ప్రాంత ప్రజలకు భోజనం మరియు వసతి సదుపాయం కలదు. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, సింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73.